నల్గొండ జిల్లా దేవరకొండ మండల కేంద్రంలోని మనోజ్ థియేటర్ వద్ద ఉదయము ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు, మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన ఆ వ్యక్తిని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో కూడా అతని పరిస్థితి విషమంగా ఉండడంతో ఆ నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని వైద్యుల సూచనల మేరకు ఆ నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఉంది. అతని పరిస్థితి కూడా చాలా క్రిటికల్గా ఉందని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. 12 గంటలు దాటితే మాత్రము ఏమీ చెప్పలేని పరిస్థితి ఉందని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఉదయం మొత్తం కూడా వీరిద్దరు కూడా మొత్తం చింతపల్లి మండలానికి చెందిన ఈ ఇద్దరు కూడా మిర్యాలగూడెంలో నిన్న పశువుల సంత ఉంటుంది. పశువుల సంతకు వెళ్ళి ఆ వానాకాలం ప్రారంభం అవుతున్న క్రమంలో రైతులు కూడా పశువులను కొనుక్కొద్దామని వీరు సంతకు వెళ్ళి రిటర్న్ అయి తిరిగి వస్తున్న క్రమంలో ఉదయము 7:30 ప్రాంతంలో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. మరొక అరగంటలో కూడా తన ఇంటికి చేరుకునే క్రమంలో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే మృతుడు ఉన్నాడో ఆ మృతుడు శ్రీశైలం, నిన్న అతని పేరు శ్రీశైలం, నిన్న మిర్యాలగూడ ఇతను అతని ఇద్దరు కలిసి కూడా బైక్ మీద వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో కూడా ఈరోజు ఉదయం 7:30 ప్రాంతంలో సరిగా ఆ దేవరకొండ పట్టణంలోని మనోజ్ థియేటర్ దగ్గరికి రాగానే ఏదైతే ఆ లారీ ఉందో లారీ వేగంగా వచ్చి ఈ బైక్ను ఢీకొట్టిన క్రమంలో ఇద్దరు కూడా కింద పడిపోయిన పరిస్థితి ఉంది. ఎవరైతే బైక్ డ్రైవింగ్ చేస్తున్న శ్రీశైలం ఉన్నాడో శ్రీశైలం మీద మొత్తం దాని మీద లారీ వెళ్ళడంతో టైర్ వెళ్ళడంతో కూడా అతను అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి కనబడుతుంది. మరొక వ్యక్తికి మాత్రము తీవ్ర గాయాలయ్యాయి. మొత్తము ఆ కాలు మొత్తం కూడా నుజ్జు అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అతను చాలా వరకు రక్తస్రావం కావడంతో కూడా ఆ స్థానికులు అంటే హాస్పిటల్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా ఉదయం 7 గంటల ప్రాంతంలో దేవరకొండ పట్టణంలో జరిగిన ఆ రోడ్డు ప్రమాదంతో కూడా ఆ స్థానికులు ఉలికి పడ్డారని కూడా చెప్పుకున్న పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.